నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరే మారుమోగుతోంది. కానీ లేనిపోని మాటలు అంటే అతిపూరి మాటలు అంటారు కదా, అట్లాగా ఏది సరిగ్గా తెలుసుకోకుండా ఆయన మాట్లాడడంతో ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ఆయన ట్రోలింగ్కు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయిన సంగతి మనకు తెలిసిందే. సీజ్ ద సిప్ యాడు చూసినా ఇదే. లాస్ట్కు వాళ్ళు కూడా అంటే జనసేన టీడీపీ వాళ్ళు కూడా సీజ్ ద సిప్ అంటారు. అయితే వైసీపీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు రావడంతో ఇంకా ఆ పార్టీ పని అయిపోయిందిరా నాయన అని అంతా అనుకున్నారు. జగన్ ఇమేజ్ డ్యామేజ్ కూడా అయింది ఆ సందర్భంలో. అయితే అది శాశ్వతంగా లేదు. చాలామంది కూటమి నేతలు అనుకున్నట్టు రాజకీయంగా వైసీపీకి సమాధి కట్టలేకపోయినారు. అందుకే వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి చాలామంది నేతలు వలస వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ కొంతమరకు మాత్రమే నిజమైంది. మరీ ఇప్పుడు అంత పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ఈ రోజుటికి కూటమి సర్కారు 7 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ 7 నెలల కాలంలో రాజకీయంగా పరిస్థితి మెల్లమెల్లగా వైసీపీకి అనుకూలంగా మారుతుంది, కూటమికి వ్యతిరేకంగా జనాల్లో మారుతుంది. జగన్ మైలేజీ పెరుగుతూ ఉంది. ఎంతగా అంటే పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడుగుతున్నారంట. మళ్ళా 2029లో జగనే రాడని నమ్మకం ఏముంది, మీరేమన్నా గ్యారంటీ ఇవ్వగలరా, షూరిటీ ఇవ్వగలరా అని అడుగుతున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో పేపర్లో కథనాలు కాదు. లోకేష్ గారు పదే చెప్తున్నారు. అంటే అర్థమైంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమిటో పారిశ్రామికవేత్తలు గ్రహిస్తున్నారు. ఒరే ఏదో తేడా కొడుతుంది, కూటమి సర్కారు పైన వ్యతిరేకత వస్తుంది అని పారిశ్రామికవేత్తలు గ్రహించినారు. అందుకే వాళ్ళ అనుమానాలని అటు చంద్రబాబు వద్ద ఇటు లోకేష్ వద్ద వ్యక్తపరుస్తున్నారు. దాన్ని వాళ్ళు కూడా బయటికి చెప్తున్నారు. ఇది టీడీపీకి నష్టం చేస్తుందని వాళ్ళు మరి ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. ఈ మధ్య తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అది ఒక పెద్ద డ్యామేజ్ ప్రభుత్వానికి. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి మైలేజ్ పెరిగింది. ఎట్లా అంటే గతంలో ఇదే విధానాన్ని జగన్ హయాంలో టీటీడీ పాలక మండలి అట్లనే అధికార యంత్రాంగం చేపట్టింది. ఎక్కడే కానీ ఎప్పుడే కానీ చిన్న అలజడి కూడా లేదు. మరణం కాదు కదా, చిన్న దెబ్బలు కూడా తగలలే ఎవరికి. మరి అదే విధానాన్ని ఇప్పుడు అవలంబిస్తున్న ఈ పాలక మండలి, ఈ అధికార యంత్రాంగం అంటే కూటమి పాలనలోని అధికార యంత్రాంగం ఎందుకు చేయలేకపోతుంది? 6 మంది చనిపోయినారు, కొందరు గాయపడినారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చి ఏమన్నాడైనా, ఇక్కడ టీటీడీ చైర్మన్, ఈఓ, ఏఈఓ అయినటువంటి వెంకయ్య చౌదరి, బిఆర్ నాయుడు, శ్యామలరావు వీళ్ళ వల్ల ఈ నష్టం జరిగింది. అట్లనే పోలీస్ యంత్రాంగం కూడా అలసత్వం ప్రదర్శించింది అని చెప్పినారు. ఆ రోజు పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతుంటే ఇంకోవైపు అదే సమయానికి జగన్ గారు అటువైపుగా వచ్చినారు. వస్తానే పెద్ద పెట్టున కేకలు, సీఎం జగన్ అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే మీడియా సైతము ఒక్కసారిగా మైకులు ఎత్తుకొని కెమెరాలు ఎత్తుకొని జగన్ దగ్గరికి పరిగెత్తా. జనం కూడా అంతే జగన్ దగ్గరికి పరిగెత్తినారు. అంటే జగన్ గారి పైన ఎన్నికల సమయంలో ఉన్న కోపము మెల్లంగా తగ్గుతుంది. కూటమి సర్కారు హామీల అమలులో ప్రస్తుతానికి చేతులు ఎత్తేయడం వలన అసంతృప్తి, వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించినారు. అందుకే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు స్వామి అని మొత్తుకుంటున్నారు. ఈ మరి రానున్న రోజుల్లో ఈ కూటమి సర్కారు మేల్కోకపోతే మాత్రము ప్రమాదమే. ఏది శాశ్వతం కాదు. ఏమి 151 సీట్లు వచ్చిన జగన్ 11 సీట్లకు ఓడిపోయినప్పుడు 164 సీట్లు వచ్చిన కూటమి మాత్రం డౌన్ కాదని ఎవరైనా రాసినారా? ఎక్కడైనా రాసినారా? లేదు కదా. ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఎవరిపైనా కూడా శాశ్వతంగా కోపం కానీ అభిమానం కానీ ఉండదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ విషయం తెలుసుకోవాలా. ఇప్పుడు జగన్ గారి పైన ఎందుకో కొంత సాఫ్ట్ కార్నర్ అయితే జనంలో కనిపిస్తోంది.
ఇది ప్రస్తుతానికి ఉన్న విషయము, ఈ 7 నెలల కాలంలో వచ్చిన మార్పు.